అందుబాటులో ఉంటారో బిందుబాటులో ఉంటారో కానీ ఇది కథ మోసం దగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా దాని గురించి ఏదో ఇంకేది కామారెడ్డి డిక్లరేషన్ గురించి మేము అమలు చేసినాం సభ పెడతా అన్నారు. సభ మనం ఏంటంటే మొత్తం బయట పెట్టినాం కదా లెక్క. తీన్మార్ మల్లన్న క్యూన్యూస్లో మొత్తం బయట పెడితే ఈ విషయాలన్నీ కూడా బయట పెడితే ఏమని మీ మేనిఫెస్టోలో ఉన్న కథ ఏంది, ఎత్తుకున్న రాగం ఏంది, పాడుతున్న పాట ఏంది అని చెప్పేసి అడిగితే ఇదంతా పాట అంతా మొత్తం బెడిసికొట్టేటట్టుంది, దెబ్బ పడేటట్టుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఈ కామారెడ్డి డిక్లరేషన్ సభ లేదు ఇవ్వలేదు, విజయోత్సవ సభ అని చెప్పేసి, విజయోత్సవం కాదు నాశనం సభ అది కామని అట్లా అని చెప్పేసి విరమించుకున్నారు. ఇక్కడ కేసీఆర్ మాట చెప్పిండు, కరీంనగర్లో నేను సభ పెడతా బీసీల కోసం అని చెప్పి. అది బంద్ అయింది. ఎందుకంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఉండదు. బీసీలకు సంబంధించి వీళ్ళకు క్లారిటీ ఉన్నది, వాళ్ళకి క్లారిటీ లేనిది బీసీలకే. కాబట్టి బీసీలు అప్రమత్తమైనరు, ఆల్రెడీ చైతన్యమైనరు. అందుకనే ఈ మట్టుకు కూడా ఇప్పుడు ఆ డీసీసీలల్లో ఆ 16 కూడా ఇచ్చిండ్రంటే బీసీల నుంచి దెబ్బ పడుతుందని, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అర్థమైపోయింది లెక్క. ఇంకా అర్థం చేయాలి.